కులాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. జరిగే 1-2 సందర్భాలని మీరు కులాల గురించి అందరూ కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది కేవలం మతాల గురించి. కానీ మళ్ళీ మీరు ఇలాంటి పాటలతోటి మళ్ళీ దీన్ని కొద్దిగా రెచ్చగొట్టినట్టు ఏమైనా అనిపిస్తుంది? ఎట్లా రెచ్చగొట్టినట్టయితే నిజంగానే కులం లేదనుకుంటే నా బిడ్డను వానికి ఇస్తా, లేకపోతే వాని బిడ్డ నా కొడుకు ఏమన్నా యాదవులు బర్రెలు మేపాలి అని అయితే చెప్పట్లేదు కదా. ఇచ్చింది ప్రభుత్వాలే కదమ్మా. అంటే ప్రభుత్వాలతో సంబంధం లేదా? కులాలను ప్రేరేపించేది ప్రభుత్వాలే. ఇప్పుడు అగ్రవర్ణం వాళ్ళు కూడా వెళ్ళినా కూడా దేవుని దగ్గర నుండి చూడాలి అంటే కుదరట్లేదు. దేవుళ్ళకి పెళ్లి చేసేటువంటి మానవులు ఉన్న దేశం. ఒక ముస్లిం బిడ్డను తీసుకొని పోయి హిందూ గర్భగుడిలో రేపు చేయొచ్చు. వివాహం చేసుకొని వెళ్ళిన తర్వాత ఏం చేసిండు? తనకి రెచ్చగొట్టేటట్టు చట్టాలు ఉన్నాయి కదా. మిగతా దేవుల పట్ల మీకు ఎలా వ్యతిరేకత ఏ టైంలో కలిగింది? శివుని ఆజ్ఞ లేనిది శివైన ఉట్టదు అని అంటారు కదా. మరి ఆ 9 నెలల పసికందు ఆడబిడ్డలో ఈ పడుసు వయసు ఉన్నటువంటి పోరగానికి ఏం మనసు కలిగి ఉండొచ్చు? నీకు తెలియదా? నువ్వు దేవుని కదా. పోనీ రేవంత్ పాలన ఎలా ఉందంటారు? అంటే చాలా హామీలు ఇచ్చాడు. ఎలమ దొరతో ఏగలేక రెడ్డి దొరను ఎన్నుకుంటే ఎగబడి తంతున్నడే ఎనుముల రేవంతు, ఇక బహుజన జెండె గురేసుడే తెలంగాణ వంతు. నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నేను మీ మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రజా గాయకులు, ఉద్యమ గాయకులు శ్రీ సుక్క రామనరసయ్య గారు. వారితో మాట్లాడదాం లేట్ చేయకుండా. ఆయన గురించి చాలా మందికి తెలిసిందే. ఎక్కడ ఏ ప్రశ్న వచ్చినా కూడా ఆయన పాటతో ఎంత ఉత్తేజపరుస్తూ ఉంటారు అన్నది మనందరికీ తెలుసు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. లేట్ చేయకుండా మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే మా నరసయ్య గారు. మీరు ప్రజా గాయకుల, ఉద్యమ గాయకుల? సాధారణమైన వ్యక్తి రామనరసయ్య. గాయకుడు కాదు, ఉద్యమకారుడు కాదు. అంటే చాలా మంది ఏమంటారు అంటే పాట పాడగానే కళాకారుడు, పాట రాస్తే కళాకారుడు అట్లా అనుకుంటే రామనరసయ్య పంచాయలు కూడా చేస్తాడు. కొట్లాటలు చేస్తా, ఎవడన్నా అటు ఇటు చేస్తే చెట్లు పెట్లు చేస్తా, రకరకాలుగా తిరుగుతుంటా. కాబట్టి ఒక కళాకారుడు అని ముద్రేసి వాళ్ళేదో బతకలేని వాళ్ళని, వాళ్ళు ఏదో రకరకాలుగా అంటారు కదా తల్లి. నాకేమో ఆ పేరు అయితే ఇబ్బందిగా అనిపిస్తుంది. నా పేరు గాయకుడు అన్నది మీకు ఇబ్బంది. అవి ఎందుకు ఆ బిడ్డులని అయ్యమ్మ పెట్టిన పేరు ఉంది మంచిగా రామనరసయ్య, అది బెటర్ గా అనిపిస్తుంది. అంటే ఎవరైనా గుర్తింపు కోరుకుంటారు కదా. అంటే మా అయ్యమ్మ పెట్టిన పేరు ఎందుకు గుర్తింపులకు రావద్దు? కళాకారుడు అంటే నీ గుర్తింపు వస్తుంది అనుకున్నప్పుడు ఆ గుర్తింపు వద్దు నాకు. కానీ మీరు ఒక కళాకారుడిగానే కదా ఇప్పుడు ఇంత. కాకపోతే నేనేమంటా సాధారణ వ్యక్తి, ఎప్పుడైతే కళాకారుడిగా మారారో అప్పుడే మీరు ఒక కళాకారులను మారనికి లేదు. మా పుట్టుకే అటు నుంచి వచ్చింది, కొత్తగా మారనీకి దాన్ని తెచ్చుకోనికి లేదు. ఎందుకనంటే మా పుట్టుక సాహిత్యంలో భాగమై ఉన్నది. ఎందుకనంటే ఎవడు చచ్చినా పోయి డబ్బులు కొట్టాలి, ఎవడు చచ్చిపోయినా మన ఇంటికాడ తెల్లందాకా పోయి భజనలు చేయాలి. ఇట్లా ఈ అంటరాని కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి అది కొత్తగా పట్టుకొని వచ్చి దానికి ఒక ట్యాగ్ లైన్ కళాకారులను పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. రెండోటి ఏంటంటే వీధి కళాకారులు అసలు కాదు రామనరసయ్య. పూట గడవడం కోసం జోలే పట్టుకొని పార్టీల చుట్టూ, నాయకుల చుట్టూ, లేకపోతే ఇంకోని చుట్టూ, ఉన్నోళ్ళ చుట్టూ అట్లా తిరగవలసినటువంటి అవసరం రామనరసయ్యకి లేదు. ఎందుకంటే రకరకాల పనులు వస్తాయి. రామనరసయ్యకి ఏ పని చేసుకుని ఆగే బతుకు. అంటే ఏ పనులు వస్తాయండి? నేను ఆర్ట్ వర్క్ చేస్తామా. ఇప్పుడు నా యూట్యూబ్ లో నేను పెట్టే పాటలన్నీ తమిళ నేనే రాస్తా, బోల్డ్ రాస్తుంటా, డ్రైవింగ్ చేస్తా, అన్ని పనులు వస్తాయి దరిదాపుగా. ఏ పని చేసుకున్నా బతకగలుగుతాను. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో బతకాలనేది నా ఇంటెన్షన్. నా లైఫ్ లో నా భుజం మీద ఇంకొని చెయ్యి ఉండద్దు. ఇంకొని చెయ్యి ఉన్నప్పుడు నేను బతికేది. ఇప్పుడు సహజంగా ప్రతి మనిషికి గుణం ఉన్నప్పుడు తప్పులు జరిగే సమాజంలో ఆశకు పోయినప్పుడే అనేకంగా అనార్థాలకు దారి తీస్తుంది అని నన్ను నమ్ముతా. బాగా కుటుంబ నేపథ్యమే మీరు కళాకారుడు ప్రత్యేకించి ఏం పుట్టింది కాదు అనేసి అన్నారు కదా. అంటే ఏంటి మీ కుటుంబ నేపథ్యం? నేను పుట్టింది ఎస్సీ మాదిగ కుటుంబంలో పుట్టినా. ఈ దేశంలో కులం ఉన్నది కాబట్టి చెప్తున్నా. అంటే నేనేం కులాన్ని ప్రేరేపించను, కులాన్ని నమ్మను, మతాన్ని నమ్మ, దేని నమ్మ. నేను పుట్టినటువంటి నేపథ్యం అసలు ఎందుకు ఈ దేశంలో కులం ఉన్నది? అసలు ఈ దేశంలో పుట్టడం తప్ప అసలు ఏంది అసలు అర్థం కాదనే ఆ కోణం నుంచి ఇట్లా నాకు అంటే నేను ఇటు సైడ్ వచ్చిన. దీనికంటే ముందు కులమే లేదనేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేసిన. మా ఫ్యామిలీ అంతా నక్సలైట్ పార్టీ బ్యాక్గ్రౌండ్. మా కుటుంబంలో అంటే మాకు సంబంధించినటువంటి బ్లడ్ రిలేషన్ వాళ్ళే ఒక 12 మంది దళక మండలి అమరవీరులు. అందరి నెత్తురుతోనే బర్రె పెండ తీసుకొచ్చి సాంపు చల్లుకుంటే మేము కుళ్ళిపోయిన శవాల నెత్తురుతోని సాంపు చల్లుకున్నాం. అంటే అలాంటి జీవితం చూసి వచ్చినాం కదా. ఈ కులం ఏంది మతం? మా కుటుంబాలలో సస్తమని తెలిసి కూడా తుపాకి పట్టుకున్నారు.
ఇలా సస్తం అంటే దేశాల్లో వదిలిపెట్టి పారిపోయేటోళ్ళు ఉన్నారు అవును. బతకడం కోసం. కానీ మా వాళ్ళు తెలిసి ఈ జనం బతకాలనేటువంటి ఊహలకి వెళ్ళిపోయారు కదా. కాబట్టి అటు నుంచి ఇదంతా పట్టబట్టింది అనుకుంటా నేనైతే. అగైనెస్ట్ గా వచ్చే పాటలు గాని, ప్రశ్నించే తత్వాలు గాని, ఇవన్నీ కూడా నేను చాలా సార్లు అనుకుంటామా అంటే నేనేమనుకుంటా ఈ దేశంలో మూత్రం ఏదైనా మలినమే, అది జంతువుదైనా మనిషిదైనా ఇంకేదైనా. మూత్రం అంటే మలినమే కదా. అంటే నాకు పెద్దగా ఏమంటారు ఈ చదువు మీద పెద్ద అవగాహన లేదు. మూత్రం మలినమే అయినప్పుడు మంచినీళ్ళు తాగితే కొట్టు సాగు కొట్టుడేంది? గోమూత్రాన్ని తీసుకపోయి అమృతం అనే ఉచ్చ తాగితే తప్పు లేదు, కానీ మంచినీళ్ళు తాగితే తప్పు వచ్చిందా? భారతదేశంలో పుట్టుడుని చేసిన తప్ప, మనిషిని మనిషిగా చూడని మతాలదే ఉన్నది గొప్ప. నేను జంతువై జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును, నేను బండరాయినైనా భగవంతుడాని పూజిద్దురు. భారతదేశంలో మనువాదము అంతులేని కుల గజ్జిమయం, శదలుకు పుట్టిన పుట్టకు పూజలు, కన్న పిల్లల సాధలేక ఇదే భారతదేశంలో ఒక తల్లి మనసు చంపుకొని తన శరీరాన్ని తాకట్టు పెట్టి బతుకుతుంది సమాజంలో. శదలుకు పుట్టిన పుట్టకు పూజలు, నేల పాలాయ పాలదారలు, ఆవు మూత్రమే అమృతం అంటూ ఉచ్చకు దోసిలి జప్పే కొందరు. మైల పట్టిన జాతులు నీటిని ముట్టినా పాపమేనని కర్కశంగా నరికి సంపుతూ కత్తుల దాహం తీర్చుతున్నారు. ఆఖరికి నేను రాయినై పుట్టిన బాగుండు కదా ఈ దేశంలో, అవమానానికి అవహేళన గురి కాకుండా. నేను జంతువునైతే నాకలు కూడా కుదురు కదా అని అనిపిస్తుంది ఒకసారి. తప్పేం కాదు కదా అనుకోవడం. తప్పేం కాదు, కానీ ఇక్కడ మీరు మతాన్ని వ్యతిరేకిస్తున్నట్ల, ఎందుకంటే అలా చేసే మనుషుల్ని వ్యతిరేకిస్తారు. అంటే నేనేమంటే మతం అనేది మనిషి నిర్మాణానికి అవసరం లేదు కదా. మతం అనేది మనిషి జీవనానికి అవసరం లేదు కదా. కాబట్టి దాని గురించి మనం మాట్లాడినా ఒకటి మాట్లాడుకోలేదు. ఇక్కడ మనిషి జీవనం మనిషి గుర్తింపబడాలి. అలాంటి గుర్తింపు లేనప్పుడు ఈ దేశంలో మతము కులం ఎవరి కోసం, ఇదంతా కులాలు మతాలు ఎవరి కోసం, ఎవరి బాగు కోసం. మీరు అంటున్నారు అంటరానితనం మమ్మల్ని ఇంత ఇదిగా మార్చేస్తుంది అనేసి, కానీ మీరు అంటున్న అంటరానితనం ఇప్పుడు ఇంకా ఉందంటారా? ఎందుకంటే లేదని ప్రూఫ్ ఇప్పిస్తే నేను ఉందని చూపిస్తాను. ఇప్పుడు ప్రతి గుళ్ళోనూ నువ్వు ఏ క్యాస్ట్ అని చెప్పి అడిగి అర్చన చేయట్లేదు, ఏ క్యాస్ట్ అని చెప్పి అడిగి వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రానియట్లేదు. అలా ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛగానే గుళ్ళోకి వెళ్తున్నారు. వెళ్ళిన ప్రతి ఒక్కరికి తీర్థం ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి హారతి ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి అర్చన ఇస్తున్నారు. అర్చన టికెట్ అప్పుడు మీ కులం ఏంటి, మీ గోత్రం ఏంటి అని అడుగుతున్నారా? గోత్రం అడుగుతారు. అది కూడా ఎందుకునంటే అర్చన చేయించేటప్పుడు. కులం ఎక్కడ అడగారు కదా. అంటే మీ దృష్టిలో కులం అంటే ఏంటిది అంటరానితనం మీరే అన్నారు కదా. నేను అదే చెప్తాను. మీ దృష్టిలో ఏంటిది కులం అంటే? కులం అంటే ప్రతి ఒక్కరికి. కులం అంటే గోత్రమా? నేను అంటున్నది అదే. గోత్రాన్ని బట్టి కూడా కులాన్ని గెస్ట్ చేస్తారు ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళు. ఇప్పుడు కులం అనేది లేదు, కొంత సమానత్వం ఉన్నది. సమానత్వం ఉందని నేను అంటున్నా. నేనేమంటా అంటే ఈ దేశంలో అగ్ర హిందువుకు మించి పోనీ అగ్ర హిందువుకు సంబంధించినటువంటి స్వేచ్ఛని అనుభవించిన ఈ దేశంలో ఒక్కడున్నా సరే నేను మళ్ళీ పాటలు రాయాలి. మీ ఛానల్ ఛాలెంజ్ గా తీసుకొని చూపిస్తుంటే నేను ఏ చర్చకైనా నేను వస్తాను. ఎందుకు అంటే నేనేమంటున్నానంటే కులాల గురించి అందరూ కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది కేవలం మతాల గురించి. కానీ మళ్ళీ మీరు ఇలాంటి పాటలతోటి మళ్ళీ దీన్ని కొద్దిగా రెచ్చగొట్టినట్టు ఏమైనా అనిపిస్తుంది? ఎట్లా రెచ్చగొట్టినట్టు అవుతుంది? ఎట్లా రెచ్చగొట్టినట్టు? అవునేమో, లేని బీజాన్ని మీరు నాటిన లేదు. ఎట్లా అవుతుంది అమ్మా? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, కులం ఈ దేశంలో పోతుంది అనుకోవడం భ్రమ, అవివేకమే. నేనేమంటే చదువు ఉన్నా లేకపోయినా ఒకటే. వెనకట ఊర్లో సామెత ఉంటది, ఏముంటది అంటే చదువుకున్న కంటే సాకాలైన సామెత ఉంటది. ఈ సామెత చెప్పినాక కులం గురించి చెప్తా. ఎందుకు అంటే ఊరంతా బట్టలు మురికి బట్టలు అన్ని తీసుకొచ్చి మల్లెలో ఉతికి మళ్ళీ ఎవరింటి కాడ తెచ్చిన బట్టలు వాళ్ళకే ఇచ్చొస్తాడు ఈయన లెక్క తప్పకుండా. మరి ఈయన చదువుకోలేదు కదా, ఎట్లా ఇవ్వచ్చు మరి? జ్ఞానం కదా. అంటే నేనేమంటున్నా అంటే జ్ఞానం ఉన్నప్పుడు మనిషికి ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ కూడా ఉండాలి కదా. ఉండాలా? నేను దప్పే ఎందుకు కుట్టాలి, ఆయన బట్టలు ఎందుకు ఉతకాలి, ఆయన కళ్ళు ఎందుకు గీయాలి, ఆయన గొర్రెలు ఎందుకు గాయాలి, ఆయన పూజలు మాత్రమే ఎందుకు చేయాలి? ఇప్పుడు ఎవరు కుల వృత్తులు నమ్ముకొని ఎవరు లేరు కదా. అంటే కుల వృత్తులు లేవు. మరి కుల వృత్తులు నమ్ముకోలేనప్పుడు మీలాంటి యూట్యూబర్లు ఏమన్నా బర్రెలు గొర్రెలు ఎందుకు ఇస్తున్నాడు, ఆయన కలవకుంట్ల చంద్రశేఖర్ రావు అని కేసీఆర్ ని నిలదీయాలి మీరే ముందు. బలవంతంగా అయితే తీసుకెళ్ళి నేనేమంటున్నా యాదవులు బర్రెలు మేపాలి అని అయితే చెప్పట్లేదు కదా. ఇచ్చింది ప్రభుత్వాలే కదమ్మా. అంటే ప్రభుత్వాలతో సంబంధం లేదా? ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోండి. లేదండి, నేనేమంటున్నా ఇక్కడ ప్రభుత్వాలతో పని లేదా, కులాలని లేవని మీరే అంటారు. కులాలను ప్రేరేపించేది ప్రభుత్వాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కులాలని ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు,
గొల్లలకు గొర్రెలు ఇచ్చి వాళ్ళ కులాన్ని అంటే అవమానిస్తుండు, ఎరకలకు పందులు ఇచ్చి వాళ్ళని అవమానిస్తుండు, బర్రెలు ఇచ్చి అవమానిస్తుండు అన్నాడు. రేపు ఆయన కూడా చేస్తున్నది అదే కదమ్మా, కాదని ఎట్లా అంటారు మీరు? అంటే కుల వృత్తిని వీళ్ళు ప్రేరేపిస్తున్నట్ట అంటారు తనని నేను ప్రేరేపిస్తున్నట్ట? నేను ఉన్నది చెప్తున్నాను. నేను ప్రేరేపిస్తేందుకు నేనేమో అగ్రహారంలో పుట్టినోని కాదు కదా. రెండోటి నేనేమంటానంటే 7 దాకా వద్దు, మా ఊరికే మా ఊర్లోనే ఒక మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ సర్పంచ్ అవుతుంది. ఆ సర్పంచ్ అయిన బిడ్డ ఒక రాముల వారి గుడికి లోపలికి ఉనికి ఉండదు. ఎట్లా సాధ్యం? ఈ దేశానికి 10వ పౌరులు అయినటువంటి వాళ్ళు కూడా గుళ్ళల్లో అడుగు పెట్టరు. ఎట్లా ఇది ఎట్లా లేనట్టు? నేను అందుకే ఏమంటున్నా, నిజంగానే కులం లేదనుకుంటే నా బిడ్డను వానికి ఇస్తా, లేకపోతే వాని బిడ్డ నా కొడుకు ఏమన్నా. నువ్వు నేను హోటల్లో కూర్చొని తిన్నంత మాత్రాన కులం ఒకటే అయిపోదు, మనుషులు ఒకటే అయిపోవు. నీ మనసులో ఉండేది నీకే ఉంటుంది, నా మనసులో ఉండేది నాకే ఉంటుంది. ఎందుకు ఇట్లా పుడితే నాకు అనిపిస్తున్నాయి కదా రామనరసయ్య గారు, కులాంటి వివాహాలు కూడా జరుగుతున్నాయి. జరిగే 1-2 సందర్భాలని మీరు ఎన్ని జరుగుతున్నారు? స్వేచ్ఛగా జరగాలి, జరుగుతున్నాయి కాదు, స్వేచ్ఛగా జరగాలి. ఎందుకు అని అంటే ప్రణయ్ని ఎందుకు చంపవలసి వచ్చేది? ప్రణయ్ భార్యది ఇప్పటికి ఇంకా ఇష్యూ నడుస్తుంది, మీకు తెలుసు తెలియదు. ఎందుకు నడుస్తుంది? కులం పేరు నడుస్తుందా, లేకపోతే దేని మీద నడుస్తుంది? అంటే కులం ఒక్కటే కాదు కదా, ఇప్పుడు ఏ కులమైనా సరే చేసుకోవాలి అని అంటే ఆ మనిషి వ్యక్తిత్వం కూడా చూస్తారు కదా. అంటే నేను ఏమంటే మా వ్యక్తిత్వం వందకుండా చూడాల్సిందే. వ్యక్తిత్వం వల్ల కూడా చేసిండే. అక్కడ కూడా కులం వ్యక్తిత్వం బాగలేకనే ఇంత ఇష్యూ జరిగింది. అక్కడ ఎక్కడ కూడా కులం అన్న మ్యాటర్ ఎక్కడ రాదు. నేనేమంటా, ఇప్పుడు ప్రణయ్ వ్యక్తిత్వం బాగలేకనే చంపారని మీరు అంటారా? అవును, మీరు ఒప్పుకుంటారు అది? అవును. ప్రణయ్ వ్యక్తిత్వం బాగలేదు, ఏ సర్టిఫికేట్ తీసుకొని చంపారు? వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా రెచ్చగొట్టే విధంగా మెసేజ్లు పెట్టడం ఒక మనిషి వ్యక్తిత్వం అంటే భార్యతో బాగుండాలా, ఎవరితో బాగుండాలి? ఫస్ట్ ఏ తండ్రైనా ఆలోచించేది కూతురును ఒక అయ్య చేతిలో పెడుతున్నాము అంటే తన వ్యక్తిత్వం ఎలాంటిది అని ఆలోచిస్తాను. నేను అదే చెప్తున్నామా. ఇప్పుడు ప్రణయ్ వాళ్ళ మామ ఏదో హత్యకు ఈయన గురి చేసి చంపేడు, బాగా వాళ్ళు ఏదో చేశారు. నేనేమంటా అంటే ప్రణయ్ వ్యక్తిత్వం బాగలేకనే హత్య జరిగిందా అని అంటున్నా. మళ్ళా కొంద ఎందుకు అని అంటే ప్రణయ్ మరి ఓకే, ప్రణయ్ చంపిన తర్వాత ఆమె వెళ్ళి రావచ్చు. మరి భార్యని ఏమైనా హింసలు పెట్టిండు ఆయన? ఎవరు చెప్పలేదు కదా హింసలు పెట్టారు. పోనీ ఆమె చెప్పింది ఎప్పుడైనా? ఆమె కూడా చెప్పలేదు. మరి మీరు ఎట్లా నిర్ధారణకు వచ్చారు? జరిగింది వీళ్ళ కుటుంబంలో, ప్రణయ్ వాళ్ళ ఇంట్లో జరిగింది. తను కూడా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా సూసైడ్. మారుతిరావు చెప్పిండా? అక్కడ ఎవరు కూడా కులం వల్ల జరిగిందని చెప్పారా? మరి జరిగింది వివాహం వల్ల జరిగింది మర్డర్ అని ఎవరైనా చెప్పారా? సిఫారసు ఇచ్చినటువంటి ఆ నిందితుడు ఎవడైతే వివాహం వల్లే జరిగింది అనేసి మీ దగ్గర ఏమైనా ఉందా? నేను అదే చెప్తున్నా, కోట్ల ఆధారం ఉంది తల్లి, కోట్ల ఆధారం ఉంది. లేదు అంటే మరోసారి ఇంటర్వ్యూ పెట్టి ఆ లాయర్ని పట్టుకొని వస్తా ఇడికి. ఆయన ఎవరు కాదు, లాయర్ ఎవరు కాదు, మా చుట్టమే. ఆయన పేరు నరసింహ, కోతలాపురం. ఇవాళ ప్రభుత్వమే సుప్రీంకోర్టు ఆయనకి గవర్నమెంట్ ఇచ్చి ఆయన ట్రెట్ ఉందిరా ఆయన అని చెప్పి లాయర్ కూడా ఆయన. కుటుంబాలలో ఏదన్నా మనకు జరిగింది అని అంటే దానికి కులాన్ని ఆపాదించడం, మతాన్ని ఆపాదించడం ఎంతవరకు అది పరువు హత్యగా భావించే ఆ కేసు వాదిస్తున్నది కూడా ఎవరో కాదు, ఒక దళిత బిడ్డనే. పరువు హత్య అంటే కులానికి వ్యతిరేకంగా మాట్లాడితే పరువు హత్య అంతేనా? పరువు అంటే ఏంటి మీ దృష్టిలో? నా దృష్టిలో ఏంటంటే వ్యక్తిత్వాన్ని కించపరచడం. ఎవరి వ్యక్తిత్వాన్ని కించపరచడం? ప్రణయ్ తండ్రి వ్యక్తిత్వాన్ని వీళ్ళ ప్రేమతో ప్రేమ వల్లే అంటే వీళ్ళ కులంలో పుట్టినోడు ఏం చేసినా తప్పలేదు. వివాహం చేసుకొని వెళ్ళిన తర్వాత అలానే వ్యాఖ్యలు చేయడం ఎందుకు? ఏం చేసిండు? తనకు రెచ్చగొట్టేటట్టు చట్టాలు ఉన్నాయి కదా, వాళ్ళ ఇంటికి ఎదురు చట్టాలు ఉన్నాయి కదా. తన ఆవేశం అది, తన వ్యక్తిత్వం. నేను ఒక విషయం చెప్తాను, చంపడానికి నువ్వు అంటున్నా. నేను వ్యక్తిత్వం బాగాలేకపోతే చంపడానికి నువ్వు కులం చంపమనేదా? కులం చంప దేని ఆధారంగా చంపిన? పోనీ తనకు నచ్చలేదు ఆ వ్యక్తి, చంపొచ్చా? అదే జరిగింది అక్కడ. చంపొచ్చా అంటున్నాను. చంపొచ్చు అని నేను అనట్లేదు, జరిగింది అది. కానీ జరిగిన ప్రతి హత్యకి గాని ప్రతి గొడవకి గాని ఈ ఎస్సీ ఎస్టీ ఈ కులం అన్నది ఎందుకు ఆపాదిస్తారు? ఇలాంటి వాటికి మీరు ఇంకా ఇలా పాడే పాటలన్నీ కొద్దిగా ఆచ్యం పోసినట్టు అంటే నా పర్సనల్. మీరు ఏం చేయాలంటే తిరుపతి గుడికి పోయారు ఒకసారి. తిరుపతి గుడికి పోయి నేను ఒక అనగారిన కులంలో పుట్టినటువంటి బిడ్డని, నేను ఆ గుళ్ళో ఉన్నటువంటి దేవుణ్ణి దగ్గర నుంచి చూడాలనుకుంటున్నాను, అడుగురు ఒకసారి. అడిగిన తర్వాత కాదండి, ఇప్పుడు అగ్రవర్ణం వాళ్ళు కూడా వెళ్ళినా కూడా దేవుని దగ్గర నుండి చూడాలి అంటే కుదరట్లేదు. మరి ఎవరు చూడాలి? ఆయన ప్రతి ఒక్కరికి ఒకే రూల్ ఉంది అక్కడ. నేనేమంటే ఒక బ్రాహ్మణులకు ఒక్కొక్క రూల్ అనేది ఎక్కడ లేదు. ఒక బ్రాహ్మణుకు సంబంధించిన ఆయన రాముల వారు సీతమ్మ కళ్యాణం చేస్తారు ఈ ఏరియా. దేవుళ్ళకు పెళ్లి చేసేటువంటి మనిషి ఉన్నాడు భూమి మీద. మరి పిల్లలు కానిటువంటి స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి బంధాలకు ఎందుకు ఈ కత్తిపోట్లు అంటున్నా నేను. దేవుళ్ళకి పెళ్లి చేసే మానవులు ఉన్నారు ఈ దేశంలో. దేవుళ్ళకి పెళ్లి వినండి మీరు, క్లారిటీ వింటలేదు.
దేవుళ్ళకి పెళ్లి చేసేటువంటి మానవులు ఉన్న దేశం. నిజమా కదా? కాబట్టి ఆ మానవుని నిర్మాణం చేసేటువంటి స్త్రీ మీద కూడా కులం పేర కావచ్చు, మతం పేర కావచ్చు, ఒక ముస్లిం బిడ్డను తీసుకొని పోయి హిందూ గర్భగుడిలో రేపు చేయొచ్చు, ఏమంటే చేయొచ్చు. ఆడబిడ్డ నగ్నంగా ఎక్కడి నుంచి అయితే ఒక బిడ్డ ప్రసవిస్తుందో అందులో ఏళ్ళు పెట్టి అనొచ్చు అనరాదు నాకు తెలియదు, అందులో ఏళ్ళు పెట్టి ఊరేగించవచ్చు. ఇది తప్పు కాదు, ఇది కులం కాదు, ఇది మతం కాదు, ఎందుకంటే ఆమె మంచిది కాదు కాబట్టి అట్లా బహుశా. అదే నేను అంటున్నాను ఏంటంటే నర్సయ్య గారు, మనుషులు చేసిన దానికి మతాలని కులాలని ఎందుకు ఆపాదిస్తారు అనేది నా పాయింట్. మనుషులు వేరు కులం వేరా? అంతే కదా మరి. మరి మనుషులు లేనప్పుడు కులం ఎక్కడదమ్మా? మనిషిని మీరు వ్యతిరేకించాలి కానీ ఇక్కడ ఏ మనిషి మాట్లాడినా నేను పలానా ఐడెంటిటీతోనే మాట్లాడతాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కులం మీకు తెలియదు అన్న. నేనేమంటే అమ్మా, నువ్వు ఎంఆర్ ఆఫీస్ సర్టిఫికేట్ తీసుకో, ఏదని ఏమంటారు దాన్ని, కులం సర్టిఫికేట్ ధృవీకరణ పత్రం, ఆ పత్రం ఇస్తారుగా. నువ్వు ఏంది, ఇది ఏ మతం ఏ కులం అనే ఖచ్చితంగా ఒక కాన అయితే ఉంటది అలా, ఉంటది కదా. ఈ మనిషికి ఇస్తున్నట్ట బిరుదు, మతానికి వీళ్ళు ఇస్తురా, మతం నుంచి వీళ్ళు తీసుకుంటారా? మనిషికి ఇస్తున్నట్టు కదమ్మా. నేను అలానే అడుగుతున్నా తల్లి. కానీ కులం అయితే మనిషి రాత రాయదు కదా. నా ప్రశ్న కూడా అదే తల్లి. ఇంతసేపటి సంది, అరే నాయన ఈ కులాల పేరు మీద మనుషులు ఎందుకు చంపుతుర్రా? ఇవాళ మీకు ఇంకో విషయం తెలియని విషయం చెప్పనా తల్లి. ప్రణయ్ చనిపోతే ప్రణయ్ భార్య విధవరాలైతే కడుపులో బిడ్డ ఉండంగానే తండ్రి ఎవరో తెలియకుండా ఆ తల్లి ప్రసవించిన తర్వాత ప్రసవిస్తే పుట్టినటువంటి బిడ్డకు తండ్రి ఎవరో తెలియకుండా పెరుగుతుంటే చూసి నువ్వు నేను జెర్సేపు ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటావు, నువ్వు జెర్సేపు నేను జెర్సేపు ఏడ్చి ముచ్చట పెట్టి పక్కకి వెళ్ళిపోతాం. బతికినంత కాలం తన బిడ్డ కడుపులో పుట్టినటువంటి బిడ్డ విధవరాలై ముండగాజులు వేసుకుని ముంగల తిరుగుతుంటే మారుతిరావు కంటే ఎక్కువ బాధపడతారా తల్లి ఎవరన్నా? కానీ నువ్వు కన్న పేగును కూడా కాదన్నావు, దేనికి కాదన్నావు? బతుకుండగానే నీ బిడ్డని శవంగా చేసినావు కదా మారుతిరావు. ఏ కోణం నుంచి చేసినావు, ఎట్లా చేసినావు? పోనీ నువ్వు సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు చేసుకున్నారు? పరువు హత్య అనేసి ఒకే కులంలో ఇలాంటివి ఏం జరగలేదా? ఇప్పుడు ఒక కులంలో జరిగింది అంటే అనేకంగా నేను బాగా యూట్యూబ్ లో చూస్తున్నా మధ్యలో. నిన్న ప్రేమించుకుంటారు, ఇలా పెళ్లి చేసుకుంటారు, రేపు తెల్ల ఫస్ట్ నైట్ చేసుకుంటారు, 4వ నాడు ఇడిపోతారు. ఇదేందో, ఇది ఏం కల్చర్ మరి, ఇదేందో నాకు అర్థం కాదు. అది ప్రేమనల్లా ఇంకేమనల్లా అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా ఈ దేశంలో కులం చాలా బలమైంది, కులం చాలా బలమైంది. ఈ దేశంలో మతం చాలా బలమైంది. ఈ కులాలు మతాలు అనేటివి లేవు అనడం భ్రమ. ఎందుకు భ్రమ అంటే ప్రాక్టికల్ గా మనకు కనబడతాయి అమ్మ, కనబడతాయి. ఎందుకు కనబడతాయి అంటే ఇది లేదు, ఉండకూడదు అనేది నా వాదన. ఎందుకు అని అంటే నేను నమ్మను అంటే నాకు వద్దనే కదా. ఇప్పుడు నేను కులాన్ని నమ్ముతలే అంటే నాకు వద్దు. సుఖరామ్ నర్సే ఎందుకు ఇంకో కులం పిల్లని చేసుకోవాలి? నేను మా మాదిగల పిల్లని చేసుకోవచ్చుగా, ఎందుకు చేసుకోలే? నా పిల్లని నేను చేసుకున్నప్పుడు నేను ఇంకో కులాన్ని వ్యతిరేకించినట్టే కదా, వాంది కులం వేరే అని చెప్పినట్టే కదా, చెప్పకనే చెప్పినట్టు కదా. కాబట్టి నేను ఇంకో కులం పిల్లని చేసుకోవాల్సి వచ్చింది, చేసుకున్నాను. అంటే మీరు ఎవరిని చేసుకున్నారు? నేను మాల అమ్మాయిని చేసుకున్నాను. నేను ఎస్సీ మాదిగా. అంతా ఒకటే లేదమ్మా, వాళ్ళ కులం మాల, మాది మాదిగా. కులాలు వేరే, జాబితా ఒకటే ఉండొచ్చు, ఇంగ్లీష్ పదాలు పెట్టుకుంటే ఎస్సీ అని అందరూ వేసుకుంటుండొచ్చు, కానీ వాళ్ళ కులం వేరే, నా కులం వేరే కదా. కాబట్టి కులమే లేదు, మనుషులకు ఏకం కావాలి, మనిద్దరం కలిస్తే మళ్ళీ కొత్త జన్మ పుట్టాలనే ఆలోచనతో నాకంటే ముందు పుట్టిన వాళ్ళ తరం నుంచి వాళ్ళ వరవడి నుంచి నేర్చుకున్నది కాబట్టి సాగిపోతుంది ఇట్లా. అమ్మా అన్న, మీరు దేవుళ్ళకి వ్యతిరేకం అనేసి అంటారు, నిజమేనా? ఏం లేదమ్మా, మా ఇంటి ఉంటది ముక్త, బాయికాడ మషం ఉంటది ముక్త, కట్ట మీద ఉప్పలం ఉంటది ముక్త, ఏమంటారు సరళ మషం ఉంటది, ఆగిపోయి ముక్త. ఇది ఒక కేవలం ప్రజా గాయకుడు అంటే మేము ఉద్యమ గాయకుడేనా, లేకపోతే దేవుళ్ళ మీద కూడా మీరు ఏమైనా పాడుతూ ఉంటారు? అంటే నేనేమంటే అమ్మా, దేవుళ్ళ విషయానికి వస్తే కూడా మేము వేరే గుడికాడికి పోతే సరే, మీరు పోయినా ఎవరు పోయినా నా శ్రమని అక్కడ వేసి రావాలి. కానీ నేను ముఖ్య దేవుళ్ళ కాడ నా తిడి నేనే తినిస్తాను, నా శ్రమని నేనే తినిస్తాను. ఇప్పుడు మా బావి కాడ మషం ముందు ఏటను వస్తాం, ఎవరు తింటారు? అది మా మషం వచ్చింది కదా, ఆడ ఉండదు, ఇంకోడు పూజారి ఒకడు. మేము పోసుకుంటే మా చుట్టుపక్కల అందరం వేసుకొని మాకు నేనే తినిస్తాం, నా శ్రమని నేను అనుభవిస్తున్నాను. కాబట్టి మేము ముఖ్య దేవుళ్ళు వేరే. అంటే ఈ రాముడు శివుడు ఇట్లా ముక్కరా మీరు? మేము వాళ్ళ దృష్టిలో ఇంకా మనుషులుగా గుర్తింపబడి రాలేదు ఈ దేశం. ఎందుకు అని అంటే నేను ఒక మాట అడుగుతాను, రాముడు దేవుడు అని చెప్తున్నా. నిజంగానే సీతమ్మ మా అమ్మ, సీతమ్మ తల్లి మా అమ్మ. మా సీతమ్మ తల్లి అయినటువంటి మా అమ్మని మా నాయన ఆయనకు నచ్చకనా ఏదో రకంగా ఈ సీతమ్మ తల్లిని కూడా చేసే పక్కన పెడదాం. నన్ను కన్నా మా అమ్మ రోజు పనికి వేస్తుంది, మా నాయన పొద్దుకంగా వచ్చి తాగి కొడతాడు, మా నాయన చనిపోతాడు. మా నాయన మా అమ్మని కొట్టిండని చెప్పి నేను తలగూరు పట్టకుండా అయితే ఉండదుగా, ఉంటానా? పడతా కదా, కన్నాడు కాబట్టి.
అంటే ఈ దేశంలో నేనేం చెప్తున్నా అంటే ఒక ఆడజాతి మానానికి అగ్ని ప్రవేశం అంటే మా అమ్మ మానానికి అగ్ని ప్రవేశ పెట్టినటువంటి రాముడు దేవుడు అవుతాడు ఈ దేశంలో. అరే మీరు మనుషులే కాదన్నా అనేటువంటి ఒక స్త్రీ జాతి బిడ్డను తీసుకుపోయి సీఎం చేసినటువంటి భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం ఇప్పటికీ అంటరాముడే అవుతాడు. ఇప్పటికీ అంబేద్కర్ విగ్రహాలు కూడా కొడతారు, ఇప్పటికీ అంబేద్కర్ బొమ్మలు కూడా కొడతారు, ఇప్పటికీ అంబేద్కర్ అయిన పోస్టర్ కనబడితే తగలబెడతారు. ఇది కోకొల్లలుగా జరుగుతూనే ఉంటారు, రోజు చూస్తాం యూట్యూబ్ లో. కాబట్టి నేనేమంటా అంటే ఎవడైతే మమ్మల మనుషులుగా చూస్తాడో, ఇప్పుడు బాయికాడు పోయి మసమ్మని మొత్తం మా తిండి మేమే తింటున్నాం కాబట్టి మేము మొక్కుంటాం కదా, నువ్వు వాడికి రానియకపోతే ఇక్కడ మసమ్మ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు ఇట్లా రాముడు శివుడు ఇలా కాకుండా ఓన్లీ ఇలా అమ్మవారు ఏదైతే మీరు వెళ్ళి కోసి తింటారు మీ తిండి మీరు తినే ఉప్పులనే కళాకారులని ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చినాం కదా చెప్తున్నా. బీసీ కళాకారుల ఐక్యవేదిక అనేది నిన్న ఒక తెలంగాణలో ఒక కొత్త మాట నేను. కళాకారులు అంటే కళాకారులు ఉన్నదే కదా, ఉద్యమ కళాకారులు, జానపద కళాకారుల్లో కూడా బీసీ అనేసి పెట్టారు. ఉద్యమ కళాకారులు మీరు అన్నారు కదా, ఉద్యమ కళాకారులు లేకపోతే ప్రజా గాయకులు అని మాట్లాడుతారు కదా, ఆ వరవడి మాత్రమే ఉండే తెలంగాణ. కానీ ఇప్పుడు కొత్తగా ఏంది అని అంటే బీసీ కళాకారుల ఐక్య వేదిక అంటే కులాల ఈ కళాకారుల దాంట్లో కూడా బీసీలదో కేటగిరీ, ఎస్సీలదో కేటగిరీ, ఓసీలదో కేటగిరీ అని ఒక కేటగిరీ నిర్మాణం అవుతుంది. ఇలాంటి రోజుల్లో కులం లేదు కులం పోతుంది అనుకుంటే అది అసాధ్యమైన ముచ్చటమ్మా. ఎందుకంటే నేను చాలా సార్లు కరోనా టైంలో నేను ఒక పాట రాసిన, అంటే ఈ ముల్లోకాలు తిరిగేటువంటి ఈశ్వరుడు లేకపోతే నువ్వు లేని శివ కూడా ఉంటదట కదా. నేను ఒక క్వశ్చన్ చేసి మొన్న రీసెంట్లీ కూడా ఒక పాట చేసినామమ్మ. లేదండి ఆ పాట శివుని ఆజ్ఞ లేనిది శివ అయినా పుట్టదు అని అంటారు కదా. మరి ఆ 9 నెలల పసికందు ఆడబిడ్డలో ఈ పడుసు వయసు ఉన్నటువంటి పోరగానికి ఏం మనసు కలిగి ఉండొచ్చు నీకు తెలియదా? నువ్వు దేవుని కదా. ఎందెందు వెతికినా అందందు గలవాటవో పరమశివుడా, ముల్లోకములు ఏలే ముక్కంటీశ్వరుడు అంటున్నారీడా. ఏడాది పొడుగుత యాత్రలు చేస్తావట, జనుల జాగారమే నీకు శివరాత్రి నిద్రాట. మా బతుకంత ఒక్క పొద్దులే కదా శంకరా, మరి ఎవడు చేసినాడు మా బతుకు వంకరా. ఆ పసిగుడ్డులో ఏమి పడుసు వయసున్నదో పాపాలు పసిగట్టలేవా. అంటే ప్రతిదీ నీకు తెలిసే జరుగుతుంది, నువ్వు దేవుడు కదా. నువ్వు మాలాంటి అంటే ఇప్పుడు నీ దృష్టిలో ఏంటి, మేము దేవుని మొక్కం అంటే మేము మూర్ఖులం అనుకుంటే అనుకో, ఇబ్బంది లేదు. మేము మొక్కే దేవుడిని మొక్కున్నాము, మేము మొక్కే వాళ్ళని, మేము ఇక్కడ సైడ్ భక్తులం అనుకుందాం, కొంత తక్కువ భక్తులం అనుకుందాం, వాళ్ళు ఎక్కువ భక్తులు అనుకుందాం. ఒకవేళ నీ చుట్టూ తిరిగేటువంటి భక్తులైనా నువ్వు కాపాడాలి కదా. నీకు పొద్దున్న లేస్తే శివుని ఆధారించేటువంటి ఒక ఆడతల్లి, ఆ ఆడతల్లి కడుపులో ఉన్నటువంటి ఒక పసికందును ఒక పడుసు వయసున్నటువంటి మృగం చేరుస్తుంటే ఆయన కోరికలు మళ్లించపోయిన ఆయన శివుడా అని చెప్పి వేడుకునేటువంటి పాట చేస్తున్నాం. తొందరలో కాశీలో చేస్తాం ఈ పాట. చాలా బాగుంది నిజంగా. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనేసి అంటే ఇది ఆ పరమాత్ముడే ఈ మనుషులు ఇలాంటి దుర్బుద్ధి కలిగించాడు అనేసి అంటున్నారు. అంటే నేనేమంటున్నట్టే నీకు తెలియకుండా జరగదు కదా, నీకు తెలిసే జరుగుంటది. నీ భక్తులం కదా. పోనీ ఇప్పుడు నాలాంటి వాడు అంటే ఏదో తప్పు చేసిండు అనుకోవచ్చు, ఇప్పుడు జ్ఞానం ఉన్నది లేదో ఏదో తప్పు చేసినట్టు. ఎక్కడ వ్యతిరేకత అన్నది ఆ దేవుళ్ళు మీరు చెప్పిన మీ దేవుళ్ళు ముఖ్య దేవుళ్ళు కాకుండా మిగతా వాళ్ళ పట్ల మిగతా దేవుళ్ళ పట్ల మీకు ఎలా వ్యతిరేకత ఏ టైంలో కలిగింది? యాదగిరిగుట్ట టెంపుల్ పోయినాం. అంటే నేను పోలేదు, మా ఫ్రెండ్స్ అంతా కలిస్తే పోయినాం. అక్కడ పోయిన తర్వాత వాళ్ళందరూ లోపల పోయారు. నాతో పాటు అన్న ఫ్రెండ్స్ మామ మీ గోత్రం చెప్తే రానిస్తారు రానియరు. నేను ఆయన లోపలికి పోలేదు. అరే ఆడదాకా వచ్చి నేనెందుకు అవమానపడాలా, మీరు వేరప్పర్రా. ఆల్రెడీ మీకు ఆ థాట్ ఉన్నది అంటే అది జరిగి ఉండొచ్చు, లేకపోతే జరుగుతుండొచ్చు. బట్ నేను ఆడుకొచ్చి నేను ఇబ్బంది పడి మీ ముందర నేను ఎందుకు చిన్నగతి కావాలి, మీరు వేరప్ప అని చెప్పి రిటర్న్ వచ్చినాం. ఆ తర్వాత మా సంస్థ నా ఊర్లో మంచి శివాలయం ఉంటది, ఊరంతా బాగా చూస్తారు ఆ గుడిని. అది గుడి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంటే ఒక బీసీ దానికి ప్రెసిడెంట్ ఉంటాడు, లేదు అంటే ఓసీ దానికి ప్రెసిడెంట్ ఉంటాడు. ఎందుకు మాలాయనను లేకపోతే పిచ్చకుంట్లయనను లేకపోతే పచ్చబొట్లయనను లేకపోతే బయట గుడిసెలయనను దొమ్మరాయనను సిందాయనను మాస్టర్యనను బైరూపులయనను వీళ్ళు ఉంచొచ్చుగా, డక్కలోనో ఎరగలోనో వీళ్ళు ఉంచొచ్చుగా. ఎందుకు ఇది వారసత్వం అయితే కాదు కదా.
గుడి పుట్టినప్పటి నుంచి అంటే నువ్వు నేను పుట్టింది కదమ్మా, ఉమ్, మన తాత ముత్తాతలు కావచ్చు బహుశా. అవును, అవును. అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళే ఉన్నారు. ఉమ్, అంటే ఒక్క దగ్గర స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే ఆ ప్రశ్న రియలైజ్ అవుతుంటది కదా మన అవును, నిత్యం. అవును, అవును. అట్లా తిరిగే క్రమంలో చూసిన అమ్మా. అయితే నర్సయ్య గారు, మీరు ఇప్పుడున్న గవర్నమెంట్ చూస్తున్నారు కదా, మీరు ఏ పార్టీ అనుకోవచ్చు? నేనమ్మా, ఉమ్, నేను నా పార్టీ ఎవరి పార్టీ కాదు. ఏ పార్టీ అండి మీది? మీ పార్టీకి పేరుందా? నేను స్వేచ్ఛగా జీవించేటువంటి రావణుడు సేవ అంతే. అంటే ఏ పార్టీకి మీరు అనుకూలం కాదు, ఏ చేయొచ్చు. పార్టీకి మీరు వ్యతిరేకం కాదు. ప్రజలని మభ్యపెట్టి తప్పులు చేసి ప్రజల్ని మభ్యపెడితే ఏ పార్టీని వదిలిపెట్టాను. ఓకే. పార్టీలు పక్కన పెడతాం. నాయకుడు, మీకు ఇష్టమైన నాయకుడు, ఇప్పుడున్న పొజిషన్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు. అంటే ఏమంటే నాకు ఇష్టమైన నాయకుడు ఎవరంటే నేను బొమ్మ కానీ ధర్మవృక్షం ఇట్లా చాలా వెనక పోయి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడున్న వాళ్ళలో బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు ప్రతిపక్షం, అధికార పక్షంలో. అంటే అంతా కొమ్ము కాస్టలేమో నాకు ఎవరు నచ్చలే. అందుకేనా మీరు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఈ మధ్య బాగా హైలైట్ అంటే అవుతున్నారు? నేనేమంటే హైలైట్ కావడం, హైలైట్ అనేది ఎవడదమ్మా. ఉమ్, ఇప్పుడు హైలైట్ కావాలంటే నాకు కూడా వెదిగియాలి, ఉమ్. నన్ను కూడా పిలిపేయాలి. మీ పార్టీ మీ నా వేదిక వేదికే కదా? నేను. మీ నేను పార్టీ మీ వాడాలనుకుంటే వేదిక. పాడేస్తా, రాయాలనుకుంటే రాసిస్తా. ఉమ్, అంటే నేనేమంటా అంటే నేను అడిగేది ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే నేను దానికి దేనికైనా నేను అక్కిరి. ఉమ్, నేను ఉన్నదే అడిగిన, ఏం అడగాలి. ఇప్పుడు యాదగిరి గుట్టను నేను హోమం కాల్స్తుంది పోతే డిప్యూటీ సీఎం అయినా బట్టి విక్రమార్ అవును, ఉమ్, కనీసం కూర్చుంటేందుకు పీట ఉండదు. ఉమ్. ఆయనే క్లారిటీ ఇచ్చారు కదా. అమ్మ మస్తు విసరి తల్లి నేను కూడా ఇస్తా. ఉమ్. అందుకే నేనేమంటా అంటే అంటే ఆయన yes, ఆ ఎందుకు clarity గురించి కూర్చోవాల్సి చెప్తున్నా. వచ్చింది అని అన్నది ఆయన క్లారిటీ ఇచ్చినా మీరు దాన్ని యాక్సెప్ట్ అయ్యారా? నేనేమంటా అంటే ఆ క్లారిటీ ఏమనంటే నువ్వు ఆడ కూర్చున్నావు అంటే బట్టి విక్రమార్ కన్నా నువ్వు ఆడ కూర్చున్నావు అంటే ఛాన్స్ నీది కాదు పెద్దన్న. ఉమ్, దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్. నీది కాదు ఛాన్స్. ఉమ్. రిజర్వేషన్ అనేది లేకపోతే నీకు అడుగుతున్న అవకాశం ఉండేది కాదు ఎవరు నువ్వు? అంటారు. ఉమ్, ఎవరు నువ్వు అంటున్నా, మనుషుల లెక్క కూడా చూడరా. నువ్వు మినిస్టర్ అయినా పక్క కూర్చోబెట్టిరు, నీ ముటి కింద పీట లేదు. ఉమ్. నువ్వు రిజర్వేషన్ అనేది లేకపోతే పోనీ రిజర్వేషన్ లో గెలిచినటువంటి మొనగాళ్ళు ఎవరైతుర్రో ఇప్పటిదాకా ఏ దళిత సామాజిక వర్గానికి, నువ్వు పుట్టినటువంటి సామాజిక వర్గానికి ఎవడేం కట్టలు కట్టి పెట్టిర్రు? ఒక్కరిని చూపిరి. అంటే ముద్దు వాళ్ళ బట్టలు ఎవరు స్వలాభం తీసుకుంటాం ఒక్కొక్కరి. చూసుకుంటున్నారా? అమ్మా వాళ్ళ స్వలాభం చూసుకుంటున్నారంటారా? నేను మాట్లాడేది అదే తల్లి. ఉమ్. అమ్మా అప్పుడు మీరు అన్నారు కులం అనేసి. మీ కులంలో నుంచి ఒక పర్సన్ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి వాళ్ళే కులం గురించి పట్టించుకోవట్లేదు అని అంటే ఇంకా మీలో మీకు ఐక్యత ఎక్కడుంది? కులం గురించి పట్టించుకున్నప్పుడు నేను మంచి మాట అమ్మా, కులం గురించి పట్టించుకున్నప్పుడు జనరల్ సీట్ల పోటీ చేయరు. రిజర్వేషన్ లో వద్దు. మీకు కులంతో పని లేదనుకున్నప్పుడు జనరల్ పోరేయా నాయన. ఉమ్, ఎవరిదన్నారు? ఉమ్, మా మాల ఆడకట్టుకు ఎందుకు వస్తున్నావు, మా మాదిగ ఆడకట్టుకు ఎందుకు వస్తున్నావు, మొత్తం మీద మా దళిత ఆడకట్టుకు ఎందుకు వస్తున్నావు? ఉమ్, అవునా కదా? నేనేమంటున్నా అంటే నువ్వు ఈడ కూర్చున్నావు అంటే, ఇప్పుడు రామనరసి ఈడ కూర్చున్నావు అంటే వాస్తవం మాట్లాడతాడనో, లేకపోతే ఏదో రకంగా నలుగుట్ల ఆయన పేరుంది ఏదో మాట్లాడతాడనో, లేకపోతే ఏదో రకంగా ఆయన మాట్లాడితే నలుగురికి అవసరం వస్తుంది అనుకోను, ఉమ్. లేకపోతే ఏదో రకంగా ఏదో సబ్జెక్ట్ ఉంటేనే కదమ్మా నేను ఈడ దాకా వచ్చేది. అవును. నీ కింద సబ్జెక్ట్ ఏంది అంటే రిజర్వేషన్. ఉమ్, ఆ రిజర్వేషన్ అనే సబ్జెక్ట్ లేకపోతే నువ్వు డిప్యూటీ ఎక్కడి నుంచి అవుతావు? ఉమ్. అవునా కదా తల్లి? అంటే నేను చెప్పేది కదా. పోనీ రేవంత్ పాలన ఎలా ఉందంటారు? అంటే చాలా హామీలు ఇచ్చాడు అధికారంలోకి రాకముందు, వస్తే ఇవన్నీ హామీలన్నీ అమలు చేస్తాము అని. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారా మీ అనాలిసిస్ ప్రకారం? అంటే లేదమ్మా, అది సాధ్యం కనపడలేమ్మా. ఉమ్, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినా సాధ్యం కనపడలేదు. ఎందుకనంటే ఉచితం అనేది రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు భారాలు. ఉమ్, ఆల్రెడీ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అప్పులలోకి నెట్టేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అది అందరికీ తెలిసిన విషయమే. ఉమ్. కోట్ల రూపాయలు. అంటే కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఏపీకి అభివృద్ధి జరగలేదా? నేనేమంటే అమ్మా, ఏపీకి టీఎస్ చాలా తేడా ఉంటుంది. ఉమ్. ఎందుకు ఉండదు? ఇప్పుడు పెళ్లి అయినాక ఒకలాగా, పెళ్లి కాకముందు ఒకలాగా ఉంటుంది లైఫ్. ఉమ్, కాబట్టి ఉమ్మడిగా ఉన్నాం కాబట్టినే పొత్తులుంటే పొరకమల్లదనే కదా ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత ఒక ఏర్పడ్డ సంసారం ఒక 6 నెలలు ముందుగానే కనబడుతుంది, తర్వాత మళ్ళా ఉల్టా పడ్డ కనబడుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలనలో మిగులు బడ్జెట్ తోని సీఎం ప్రమాణ స్వీకారం చేసిండు కదమ్మా. ఉమ్, ఆయన దిగిపోయే నాటికి కోట్ల రూపాయల అప్పులతో దిగిపోయాడు. ఉమ్, అవునా? అయితే అప్పులు ఉన్నాయనేటువంటి విషయం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుస్తుంది కదా. ఉమ్. తెలియకుండా అయితే ఏం జరగదు కదా. ప్రతిదీ తెలుసు. అవును. ఇన్ని అప్పులు ఉన్నాయని తెలుసు. రెండోటి తెలంగాణకు ఆదాయం లేదని కూడా తెలుసు. ఉమ్, ఉన్న ఆస్తులన్నీ ఆల్రెడీ గిరిలో ఉన్నాయని తెలుసు. ఒక్కొక్కడు 100 సంవత్సరాల అగ్రిమెంట్ రాసుకోరు. ఉమ్, ఉమ్. ఇటు తీయరు కదా తల్లి. అవును. అలాంటిది మీరు ఎట్లా ఇస్తారని
ఈ పనికి మళ్ళీ హామీలు డూప్ హామీలు ఇచ్చారు. అధికారంలోకి రావాలంటే ప్రజల్ని మభ్య పెట్టడం అంతే అంతే, సింపుల్. కానీ ఇవైతే అమలు కావంటారు. సింపుల్ గా రేవంత్ రెడ్డి అన్నాడు, మీరు యూట్యూబ్ క్లిప్ లో ఓపెన్ చేసి చూడరు ఒకసారి. ప్రజలు మోసపోతారు, మేము మోసం చేస్తాం అంతే ఓపెన్ ఒప్పుకుంటున్నా. ఆయన ఏం దాచిపెడతలేడు. అంటే ఇది నమ్మి ఈ యూట్యూబ్ అనేది వీళ్ళు అధికారంలోకి రాకముందే ఈ వీడియో అనేది చాలా వరకు పబ్లిష్ అయిపోయింది, చాలా మంది ప్రజల్లోకి వెళ్ళింది. మేము మోసం చేస్తాం ఓటేశారు అంటే ప్రజలు అమాయకత్వమైన ఇక్కడ అంతే, మేము మోసం చేస్తాం మోసపోతారు. మేము మోసం చేస్తారు ఇనరు అంటుంది డైరెక్ట్ క్లియర్ గా. రెండోటి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా నాకు తెలిసి పరిపాలన అన్నారమ్మా. ఈ పండబెట్టి తొక్కుతాం, పేగులు తీస్తాం, మెడకేసుకుంటాం, అది వీక్తారా ఇది వీక్తారు. ముఖ్యమంత్రి అంటే నువ్వు తెలంగాణకు నువ్వు తండ్రిలా అంటున్నావయ్యా. నువ్వు ఊహించుకుంటూ మంచిగా ఉంటే నువ్వు ఏం నేర్పుతున్నట్టు మాకు? కార్యకర్తలు ఊళ్ళకి వస్తే పండబెట్టి తొక్కురాడు మోడీ గాని అమిత్ షా గాని ఎవడైనా గానీ పండబెట్టి తొక్కురంటే మరి బీజేపీలో ఎందుకు సపోర్ట్ చేయరు అర్థం కాదు. మరి వీళ్ళ మధ్యలో ఉన్న మతలాభ ఏందో కూడా అర్థం కాదు. అంటే నేను ఏమంటే ఈ బూత్ సర్కార్ అమ్మా. అంటే ఇప్పుడు అధికార పక్షానికి నర్సయ్య సపోర్ట్ చేయరు, ప్రతిపక్షానికి సపోర్ట్ చేయరు. అసలు ఈ పొలిటికల్ అన్నదే మీకు వంట పడదు. నేను ఒక పీతిరి గంపలాగా చూస్తుందని. ప్రజెంట్ ఉన్న ఈ పరిపాలన గురించి మీరు ఒక పాటలో చెప్పాలి అంటే ఎలా చెప్తారు? ఎలమ దొరతో ఏగలేక రెడ్డి దొరను ఎన్నుకుంటే ఎగబడి తంతున్నడే ఎనుముల రేవంతు, ఇక బహుజన జంటె గురేసుడ తెలంగాణ వంతు. నెక్స్ట్ పాట చేస్తున్నాం. ప్రజల కష్టాల పైన కూడా నర్సయ్య గారు చాలా పాటలు పాడారు. అలాంటి పాటలు పాడినప్పుడు మీకు ప్రజల నుండి ఎలా స్పందన వచ్చిందండి? ఆ స్పందన ఉండదు కాబట్టి తల్లి మీ ఎస్ఆర్ ఛానల్ దాకా వచ్చిన అద్భుతంగా ఉంటది. ఎందుకనంటే నేను ఒక 6 నెలలు బయట తిరగాల్సి వచ్చి తిరిగిన. 6 నెలలు నా జైలు రూపాయలు లేకుండా తిరిగిన. ప్రజలే పెట్టిరు పువ్వ. నేను ఎప్పటికేమనంటే నీ కాళ్ళు మొక్కి అడక తినడం అయితే నేను ఒప్పుకోను, చచ్చిపోతే అవసరం అయితే. కానీ సిప్ప పట్టుకొని ఇల్లు తిరిగి ఆడుకొని తినబట్టి తింటా. అడక తినడం తప్పులేదు కదా, కానీ నీకేదో చేస్తానే మాత్రం నీ కాలు మొక్క ఎత్తి తినా. నాకు ఆకలి అయితే బుక్కు బుగి. నేను అనేక సార్లు అంటే ఈ తిరుగుతున్నటువంటి క్రమంలో అనేక సార్లు బస్ స్టాండ్లలో పండుకోవడం, ఎవరో తెలియని అరుగుల మీద పండుకోవడం, ఇట్లా చాలా జీవితాలు చూసి వచ్చినామా. నేను ఈ ఫీల్డ్ ఉండబట్టి ఇంచుమించు ఒక 20 ఏళ్ళు అవుతున్నట్టు. 20 ఏళ్ళు. నా పెళ్ళే 12 ఏళ్ళు అవుతుంది. ఇంతకు నా బిడ్డే నా భుజాలు అడుగుతుంటది. అంటే అడగ తిన్నా పర్వాలేదు, నీ మోకాళ్ళ కాడ మోకరిల్లడం అతని కాదు అనే పాయింట్ ఆఫ్ లో బతుకుతా. ప్రతి ఒక్కరికి ఉండే వ్యక్తిత్వం అది, అలా ఉండాలని అనుకుంటారు. కానీ చాలా మంది పరిస్థితుల ప్రభావం వల్ల ఉండలేకపోతారు, ఒక్కొక్కసారి తలొగ్గాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మీరు పాడే పాటలు చాలా మందిని చైతన్యపరుస్తూ ఉంటాయి. అందులో కొంతమంది అన్నా మారి మీ పాట విని నేను ఇన్స్పైర్ అయ్యాను, నేను కూడా ఇలా ఉండాలని అనుకుంటున్నాను, నేను కూడా మీ వెంట ఉంటాను అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం ఇప్పటికీ 20 సంవత్సరాల కాలంలో అంటే ఒక 10 సంవత్సరాల కాలం నా పెళ్లి అయిన తర్వాత ఒక 119 యూట్యూబ్ ఛానల్ పెట్టించినమ్మా. నా ఇంట తిరిగేటోనికి ప్రతి ఒక్కరికి ఛానల్ ఉంటుంది. నా ఇంట తిరిగేటోని యూట్యూబ్ ఛానల్ నా ఇంటర్వ్యూలు ఉంటాయి, నా పాటలు ఉంటాయి. నేను ఎందుకంటే వాళ్ళకి ఏమి ఇవ్వలేను కదా, నా కాడ పాట ఉంది, పైసలు లేవు. నేను పాటిస్తాం యూట్యూబ్ లో అట్టుకోర్రి. వానికి నెలకు 10-15 వేలు వస్తే వానికి ఆయన కూడా గడుస్తుంది, వాని ఇల్లు గడుస్తుంది. మేము ఏళ్ళు చేయాలనుకున్నా అప్పుడు చేయగలుగుతాం కదా. అట్లా మా పిల్లలు నడుస్తుంటారు. ఒక 30-40 మంది రాస్తారు, ఇప్పుడు పాటలు రాస్తారు. వాళ్ళు ఏం రానప్పుడు రాస్తారు, 30-40 మంది పిల్లలు పాడతారు. నేను ఎవరిని కూడా మా పిల్లలు ఉత్తగా చేతిలో నుంచి మీరు డబ్బులు ఇచ్చే పొజిషన్ లో లేకపోయినా వాళ్ళకి ఒక జీవనాధారంగా మీరు ఎంత వరకు సపోర్ట్ చేయగలరో అంతవరకు మీరైతే చేస్తున్నారు, పార్టీ చేయగలుగుతున్నారు. ఒకసారి మా కోసం ఎస్ఆర్ మీడియా కోసం ప్రజల సమస్యల పైన మీరు ఒక పాట పాడతారు. ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలో ఉన్నదండి, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపారండి. ధనకులై నొల్లు తొడిగిడిసిన బట్ట అంగడంగడి చూడు పాత బట్టల మూట, మండు టెండల్లోన సెమట సుక్కకు దడిసి పేదొల్ల ఎన్నుపై చిరిగిన చుక్కం, రెక్క ముక్కలు చేసి పూట గడిపేటోళ్ళు అంగట్ల పాతంగిలాగు కొనుక్కుంటుంటే ఎవడయ్యా భారతదేశం అభివృద్ధిలో ఉన్నదండి, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపరండి. ఆ నల్ల కురులకు బల మంచి దోస్తులు, ఆ నల్ల కురులకు బల మంచి దోస్తులు, సిక్కంటికలు తీసే ఇరిగిన దువ్వెళ్ళు, దువ్వంగా రాలేటి తెగినింటికలు బట్టి ఇటుక సందుల నడవ భద్రపరుచుకొని బలచిత్ర బతుకులు సిక్కంటికలనేసి పిన్నీసు రిబ్బన్లు ఇంకా కొనుక్కుంటుండ్రు. ఎవడయ్యా భారతదేశం అభివృద్ధిలో ఉన్నదండి, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపరండి.
మనిషి మనిషికి మధ్య మానవ విలువలు డబ్బు రూపంలోకి మారాయే జగతీన ఆపదొచ్చిందంటే అప్పు తెచ్చుడాయే ఆ అప్పు తీరుటకు బతుకంతా అప్పాయే. అంటే మనిషి జీవితం అంతా కూడా 145 కోట్ల జనాభా ఉంటే ఈ దేశంలో 10-20% ధనికులు ఉండొచ్చు. ఈ ధనికుల చుట్టూ సమాజం అంతా తిరుగుతుంటది. నేనేమంటే తెలంగాణ గురించి చెప్దాం. రజాకారులు ఉన్నప్పుడు మయ్యలు అట్నే బతికిరు, వీళ్ళు వచ్చినా కూడా అట్నే బతికిరు. తేడా ఏం లేదు. రజాకారులకి ఇప్పుడున్న పరిపాలకులకి తేడా ఏమున్నది? రాజ్యం ఎవరి చేతులు ఉన్నా మేము రాజే బాగుపడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెల్లా చెదురై చనిపోవడం రకరకాలుగా. రాజ్యం అనేది ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి. రాజ్యహింసను మొదలుపెట్టిన తర్వాత రాజ్యం అంటే ఏంటిది? ప్రజలే. రాజ్యం అంటే కొత్తగా ఏమి ఉండదు కదమ్మా. రాజు ఎప్పుడైతే వక్రబుద్ధి స్టార్ట్ అవుతుందో రాజ్యం మీద విధ్వంసాన్ని ప్రేరేపిస్తాడు. అలాంటప్పుడే నాలాంటి వాళ్ళు పుట్టుకొస్తుంటారు. అంటే నేను ఇప్పుడు కోరి నేను కూడా చావాలని అనుకోను కదమ్మా. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా చేస్తాం, రోజు చచ్చుడేంది అనేది బాగా అది ఉంటుంది మా ఇంట్లో. పోరాటం అని కూడా అనుకోనమ్మా. నాకు టైం దొరికినప్పుడు పాట పాడతా, లాస్ట్ వెళ్ళిపోతా అంతే. పోరాటం చేసేంత పెద్దను కూడా నేను కాదు. ఎందుకు గాను అంటే మా వాళ్ళు చాలా మంది అంటారు, అన్న నువ్వు ఎమ్మెల్యే పోటీ నువ్వు అట్లా మనం చేసే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. అది మనకు మించి కోట్లున్నోళ్ళు కూడా ఎస్సీ జాబితాలో పోటీ చేస్తారు. బయట నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను. అంటే రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి మనిషిగా జీవించేటువంటి వాతావరణం మన దేశంలో లేదు.